హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. నా తమ్ముళ్ళు చాలామంది నాకు ఆర్మ్ సైజ్ గురించి అనమాట, బైసెప్స్ ఎక్సర్సైజ్ గురించి అడిగాను అనమాట. బైసెప్స్ సైజ్ పెరగాలన్నా ఏంటి ఎలా అని వాళ్ళ గురించి సింపుల్ నా మైండ్ సెట్తో అనమాట. నాది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. నేను డిఫరెంట్గా ఆలోచించి, ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. నా మైండ్ సెట్తో ఆలోచించి ఇది చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఈజీగా అనమాట. ఏం కాదు, ఒక డంబుల్ తీసుకోండి మీరు. మీ వెయిట్, మీ యావరేజ్ వెయిట్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీది స్టార్టింగ్ వెయిట్ 5 కిలోస్ అనుకోండి, మీది లాస్ట్ ఏమొచ్చి 12 kgs దాకా మీరు లేపుగారు. అప్పుడు మీరు యావరేజ్ వెయిట్ ఏమవుద్దంటే 7.5 అనమాట. అలాగా మధ్యలో వెయిట్ తీసుకోవాలి, 7.5 వెయిట్ తీసుకొని మీరు ఇప్పుడు దీన్ని మీరు చేసే వర్కౌట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. బాటంలో ఉందనుకోండి, అది బాటమ్, మధ్యలోకి వస్తే అది మిడ్, ఓకేనా, మిడిల్, పైన టాప్ ఏమొచ్చి అప్. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, బాటమ్, మిడ్ అండ్ టాప్. ఇప్పుడు మీరు ఇది చేసేటప్పుడు సింపుల్గా డంబుల్ తీసుకొని మీరు హాఫ్ వరకే చేయండి. బాటమ్ టు మిడ్ అనమాట, మొత్తం పై అప్ దాకా రానివ్వకండి, టాప్ వరకు. బాటమ్ టు మిడ్ వరకు ఒక 8 రెప్స్ చేయండి. 1 2 3 అని అలాగా మీరు 8 రెప్స్ చేయండి. అక్కడికి అయిపోద్ది కదా బాటమ్ టు మిడ్కి. దాని తర్వాత మిడ్ సెక్షన్ టు టాప్ అనమాట, అప్కి ఒక 8 రెప్స్ చేయండి. అక్కడి నుంచి 1 2 3 అలాగా 8 రెప్స్ అనమాట. రేంజ్ ఆఫ్ మోషన్ హాఫ్కే ఆఫ్ చేసేయాలన్నమాట. కంప్లీట్ బాటమ్ టు టాప్ దాకా వెళ్ళకూడదు, ఆఫ్గా చేయాలన్నమాట. ఇది కూడా 8 రెప్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు కిందన కంప్లీట్ బాటమ్ టు అప్ టాప్ వరకు 8 రెప్స్ చేయండి. ఫుల్ ఆఫ్ మోషన్ అనమాట. 8 లెక్కెట్టండి ఇలా, 1 2 3 ఇలాగా 3 పార్ట్స్లో డివైడ్ చేసుకొని చూడండి ఒకసారి మీ హ్యాండ్ పంప్ ఎలా ఉంటుందో. ఓకేనా, చాలా ఈజీ అనమాట. ఇది సింగిల్ డంబుల్గా చేసుకోవచ్చు, డంబుల్ కాకుండా మామూలు బార్బల్ రాడ్ ఉన్నా సరే, ఓకేనా, అలాగే కేబుల్ రోప్ ఉన్నా సరే, దేంతో అయినా సరే మీరు ఇలాగ డివైడ్ చేసుకుంటే ఈజీగా పంపు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఫాలో అయిపోండి, అలాగే అందరికీ షేర్ కూడా చేయండి.